2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఎవరైనా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటే అనేక రకాల సందేహాలు మొదలవుతూ ఉంటాయి. అంటే కలుషం ఎందుకు పెడతారని, ముగ్గు ఎలా వేయాలి అని, అసలు అమ్మవారిని ఏ డైరెక్షన్లో కూర్చోపెట్టాలి అని, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనకి ఈరోజు క్లారిటీ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అండ్ అలాగే ఈ సెటప్ చూస్తే మీ అందరూ కూడా అర్థమవుతుంది కదా, ఒక కంప్లీట్గా వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనకి చెప్పడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. తప్పకుండా అమ్మా. ఉమా గారు, చాలా మంది మహిళలు కూడా ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు చాలా మందికి నేను ముందుగా చెప్పినట్టుగా ఎన్నో రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా ముందుగా మనం వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర ఉండాల్సిన సామాగ్రి ఏంటి, అసలు ఏ విధంగా మనం పూజని స్టార్ట్ చేయాలి అంటారు? తప్పకుండా అమ్మా. చాలామంది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి వచ్చే ఆలోచన ఏమిటి అంటే, నాకు నూతనంగా పెళ్ళయింది లేదా నాకు పెళ్ళి కాలేదు, సో నేను చేసుకోవచ్చా లేదా, మా ఇంట్లో అమ్మగారికి ఏదో ఒంట్లో బాగోలేదండి, నేను చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. చూడండి, ఎవరికైనా సరే వరలక్ష్మి అనేటువంటి మాట లక్ష్మీప్రదము అంటే లక్ష్మి అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటి అంటే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండేటువంటి ధనికులు ఎవరు కూడా లక్ష్మీదేవిని పూజించట్లేదు. అంటే పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు. కానీ వాళ్ళకి అంత ధనం ఎలా వచ్చింది అనేటువంటిది అదే ఒక పొరపాటు మాట అండి. లక్ష్మి అంటే మనీ కాదండి, వెల్త్ అంటే ఐశ్వర్యము అని అర్థము. 100 కోట్ల ఆస్తుండి ఒంటి నిండా రోగాలుంటే తినడానికి ఏమీ లేకపోతే అది ఎంత దరిద్రం అండి. అలాగా లక్ష్మి అంటే ఐశ్వర్యం, అంటే ఆరోగ్యము, తర్వాత ఫ్యామిలీ, ఎమోషన్స్, తర్వాత అతనికి ఉండేటువంటి పరివారము, లేక అతను అనుభవించేటువంటిది, ఎవ్రీథింగ్ అన్నీ కలిపితే లక్ష్మి అని అర్థం అండి. అందులో ధనము కూడా భాగం, కీర్తి, ప్రతిష్ట, పేరు, ఇవన్నీ కూడా సంతోషము, ఆనందం, అన్నీ కూడా సుఖభోగాలండి. అలా లక్ష్మి అనేటువంటిది ఎప్పుడైతే మనం సిద్ధించాలో ముందు మనం ఆమెను అడగాలి, మనకేం కావాలి, మన లైఫ్లో మనం ఏం కోరుకుంటున్నాం. చాలామంది ఏంటి అంటే ఏదైనా తీరుస్తుంది కదా అని ఒక నానుడి మనసులోకి వచ్చేసరికి 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి. మనం ఏం చేస్తున్నామో దానికి తగినటువంటి, మన స్థాయికి తగినటువంటి కోరిక అడిగితే అమ్మవారు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందండి. వరలక్ష్మి వ్రతము అనేటువంటిది పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఖచ్చితంగా ఆచరించాలి. చరిత్రలో కూడా ఎంతోమంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి రుణబాధల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే లక్ష్మీ తత్వాన్ని అవలంబించుకున్న వాళ్ళు కానీ చాలామంది ఉంటారండి. సో ఇప్పుడు ఎవరెవరు ఆచరించవచ్చు? పెళ్ళైనటువంటి సువాసినీలు తప్పకుండా ఆచరించవచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కూడా తప్పకుండా ఆచరించవచ్చు. అయితే ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళు ఈ పురోహితుల ద్వారా ఆచరించడం అనేటువంటిది చాలా మంచిది. ఆ విషయంలో మాత్రం ఇబ్బంది లేదు. అయితే ప్రధానంగా ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలి అంటే, మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎక్కడైనా సరే అరుదుగా దొరికేటువంటి వస్తువులు కానీ ఏవైనా కనబడ్డాయా? అన్ని రోజు ఇంట్లో వాడేటువంటి వస్తువులే ఉంటాయి. అది కూడా చాలా తక్కువ ఖర్చు, 100, 200, 300తో మనం తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానం అండి. అమ్మవారిని అడిగేటువంటి, అమ్మవారు ఏదైనా ఇస్తుంది, అడిగేటువంటి విధానం తెలియాలంతే. ఆ విధానమే వ్రత కల్పము. సో ఇది మన పురాణంలో ఎవరెవరికి వివరించారనేటువంటి దీని యొక్క విశేషత ఏమిటనేటువంటిది మన కథలో భాగంగా చెప్పుకుందామండి. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి అండి? తప్పకుండా అమ్మ. వరలక్ష్మి అనేటువంటి అంటే ఎవరికైనా మా ఇల్లు బాగుండాలి, సిరి సంపదలతో తొలతూగాలి, లేకపోతే ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి ఒక్కరికి, మానవాళ్ళందరికీ ఉంటుంది మనసులో. అలాంటివి సిద్ధింప చేసుకోవడం కోసం మన జ్యోతిష్య శాస్త్రంలో కానీ, మన సనాతన ధర్మంలో కానీ ప్రతి తిథికి, ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదండి. లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత సిద్ధించేటువంటిది మాసం అన్నమాట. అందులో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారమే అత్యంత శక్తిమైనటువంటిది. ఆ రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని మనం ఆచరిస్తాం. ఈ రోజు ఎవరైతే ఇంట్లో వరలక్ష్మీ వ్రతాన్ని సశాస్త్రీయంగా, అంటే చాలామందికి ఉండేటువంటిది ఏంటి అంటే మనసులో ఒక సెంటిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పీకుతూ ఉంటాయండి. జనరల్ కామన్ అది. మనం ఈ పుష్పం పెట్టాం, అదే ఆ పుష్పం పెట్టలేకపోయాం, అవి గాజులు మనం పసుపుది పెట్టాం, ఎర్రది పెట్టలేకపోయాం, పచ్చది పెట్టలేకపోయాం. చాలా మంది అదేమీ అవసరం లేదండి. మన భక్తి ప్రధానం. నిజానికి ఈ వస్త్రం మనం ఏమైనా పుట్టుకతో తీసుకొచ్చామండి, లేకపోతే మనం కనిపెట్టామా?
ఈ భూమి మీద ఉన్నది ఆవిడిచ్చిన ప్రసాదమే. ఇది ప్రకృతిలో భాగం, ఇది ప్రకృతిలో భాగం, ఇది ప్రకృతిలో భాగం, పసుపు ప్రకృతిలో భాగం, ఇక్కడ ఉన్నవన్నీ ప్రకృతిలో భాగమే. మనం కష్టపడి సంపాదించినటువంటి ధనంతో వీటిని కొని అమ్మవారికి భక్తి రూపేణా సమర్పిస్తూ ఉన్నాం. అదొక భక్తి భావన. ఆ భావనతో అమ్మవారికి సరెండర్ అవుతూ ఉన్నాం. మన కోరిక, నాకు ఈ కోరిక ఉందమ్మా, నాకు ఇది సిద్ధించేలా చేయమ్మా అని వరాన్ని అడగడమే వరలక్ష్మి వ్రతం అండి. సో ఇది చాలా తేలికగా ఇంట్లో అందరూ చేసుకోవచ్చు. మరి వరలక్ష్మి వ్రతం అనగానే చాలా మంది కూడా ముఖ్యంగా మాట్లాడుకుంటారు కలశం గురించి. అసలు కలశం ఎందుకు పెట్టాలండి? తప్పకుండా అమ్మ, కలశము అనేటువంటిది అమ్మవారికి ప్రతీకగా, మనం ఉదాహరణకి మన షోడశోపచార పూజ అని ఒకటి చెప్తామండి. షోడశోపచార పూజ అంటే ధ్యానము. అంటే ఉదాహరణకి ఎవరినైనా మన ఇంటికి ఒక గెస్ట్ని పిలవాలంటే మనకు అసలు ఆ గెస్ట్ ఎవరో తెలియాలి. అదే ధ్యానం, ధ్యాన శ్లోకము అంటే ఒక డెఫినేషన్ అన్నమాట. ఆ వ్యక్తి ఎవరు, పలానా శిరీష అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మనకు ఒక మైండ్లో ఉంటుంది కదండి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించి ఒక ధ్యాన శ్లోకం, ధ్యానం. తర్వాత ఆవాహనము అంటే పిలిచాం కదండి, మనం పిలుస్తున్నాం. సో అంటే అక్కడ కూర్చోబెడుతున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ అంటే అమ్మవారి యొక్క శక్తిని మంత్రపూర్వకంగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక అంశం మీద, ఒక పదార్థం మీద అమ్మవారి శక్తిని ప్రాణప్రతిష్ఠ చేస్తాం. సో దానికి జనరల్లీ విగ్రహం వాడుకోవచ్చు. రాగి రేకు అంటే ఎవరికైనా సరే శక్తి లేని వాళ్ళు రాగి రేకు, చాలామంది రూపాయి బిళ్ళ పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. లేదనుకుంటే శ్రీచక్రానికి చేయొచ్చు, ఎలాగైనా ఆచరించవచ్చు. కలశము కూడా మనం ఆచరించవచ్చు. అలాగా మన ప్రాణప్రతిష్ఠను చేయడానికి మన విగ్రహానికి ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ చేసి గుడిలో మనం నమస్కారం చేస్తూ ఉంటామో, అలాగా మనం పూజ చేసేంత వరకు, ఉద్వాసన చెప్పేంత వరకు కూడా ఈ కలశమే మనకి అమ్మవారి స్వరూపము. ఆ అమ్మవారే అక్కడ కూర్చున్నట్టు లెక్క. ఆ మంత్రస్వరూపంలో అమ్మవారు వచ్చి కూర్చుంటారండి. మనం చేసిన ప్రతిదీ కూడా ఈ ధ్యానము, ఆవాహన, ఆసనము, స్నానము, ఉపవీతము, వస్త్రము, ఆభరణం ప్రతిదీ కూడా అమ్మవారు స్వీకరిస్తారు. మన భక్తి ఉంటేనే. ఏదో నేను ఏ క్వాలిటీ పసుపు కొట్టానండి, ఏం అవసరం లేదండి. మీ భక్తి అనేటువంటిది ఇక్కడ ప్రధానం. ఆ శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. మరి ఇదేంటి ఉమా గారు? సో ఇది వచ్చేసరికండి, ఇది వరలక్ష్మి వ్రతానికి మ్యాండేటరీ కాదండి. జనరల్గా మన పీఠంలో కానీ, మనం నిత్యం చేసేటువంటి అనుష్ఠానంలో కానీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన అష్టదళ పద్మ విధంగా మన పీఠంలో ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. దానివల్లనే ఎప్పుడు కూడా ఎలాంటి లోటు లేకుండా, ఏ ఇంట్లో అయితే అష్టదళ పద్మం వెలసి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అష్టదళ పద్మానికి ఏ స్త్రీ అయితే నిత్యము అనుష్ఠానం కానీ, ఒక నమస్కారం కానీ, పూజ కానీ చేస్తూ ఉంటారు. అది యంత్రపూర్వకంగా చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ మనం తాత్కాలికంగా వేసుకొని చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇలా అష్టదళ పద్మం అనేటువంటిది, శ్రీం అనేటువంటిది ఎప్పుడైతే అక్కడ వెలిసి ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయండి. పేరు ప్రఖ్యాతలు, ఐశ్వర్యము, కోరికలు, డిజైర్స్, ఎనీ డిజైర్ అక్కడ తీరడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇక్కడ అష్టదళములు అంటే 8 దళాలు ఉంటాయి. మీరు లెక్క పెడితే అండి, ఈ 8 దళాలు కూడా అష్టలక్ష్ములండి. 8 మంది లక్ష్మీ దేవతలను మనం అష్టదళాల్లో ఆవాహన చేసి, మధ్యలో అమ్మవారి ప్రధాన దేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి, ఆ అమ్మవారికి షోడశోపచార పూజ సమర్పించి, మనకున్నటువంటి క్లేశములు, మనఃక్లేశములు కానీ, శరీర క్లేశములు కానీ అన్నీ తీరాలమ్మా అని చెప్పి అమ్మవారిని పిలిచి అక్కడ ఈ యంత్రము అనేటువంటిది అత్యంత శక్తివంతమైనదండి శ్రీ గారు. ఎందుకంటే యంత్ర ఆరాధన చేస్తున్నారంటే చాలా శక్తివంతమైందని అర్థం. నార్మల్గా ఎలాంటి చేసిన అంటే కలశము అనేటువంటిది ఇక్కడ వ్రతకల్పం ఇది. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క యంత్ర ఆరాధన జరుగుతోంది అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం ఇక్కడ ఉంది అని అర్థం అండి. ఖచ్చితంగా జరుగుతుంది. మనం చెయ్యాలి, చేసేటువంటి విధానంలో చేస్తే చాలు. అది ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటి అంటే మీకు చూపించడం కోసం ఒకటైతేనేమి, 2 లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలనేటువంటి ఉద్దేశంతోనేమి అష్టదళ పద్మానికి ఈరోజు ఆరాధన చేస్తూ కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతూ మనం ముందుకు వెళ్దామమ్మా. సో అదేవిధంగా అందరికీ వరలక్ష్మీ వ్రతం చేసుకునే ప్రతి స్త్రీకి కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ తెలిసే ఉంటుంది, తోరగ్రంథి అంటారు. అంటే మన అమ్మవారి యొక్క ప్రసాదంగా అమ్మవారికి ఈ పూజా విధానంలోనే తోరగ్రంథులకు కూడా మనం పూజ చేసి, వాటికి మనం చేయాల్సినవన్నీ కూడా క్రతువులు చేసిన తర్వాత వాటిని మనం చేతికి ధరిస్తాం, కుడి చేతికి అండి. ఎవరైనా సరే ధరించడం వల్ల ఏంటి అంటే సిరి సంపదలు, అమ్మవారి యొక్క రక్ష, లక్ష్మీదేవి యొక్క రక్ష ఉంది అంటే బాధ కానీ, కోపము కానీ, ఈర్ష, ద్వేషములు కానీ ఏమీ రావు. అది అమ్మవారి యొక్క ప్రత్యేకత. సో అమ్మవారు ఎప్పుడైనా చూడండి, ఒక్కసారి ఫోటో వంగా చూస్తే ఇక్కడ అమ్మవారి యొక్క చేతిలో ఎక్కడైనా సరే ఆయుధం కనబడుతుందా? లేదు. ఎక్కడా కూడా ఆయుధం ఉండదండి. 4 చేతులుంటే 2 చేతుల్లో కమలము ధరిస్తారు. ఒక చేత్తో వరదముద్ర, ఒక చేత్తో అభయముద్ర. అభయముద్రలోంచి కనకవర్షం అనేటువంటిది కురుస్తూ ఉంటుంది. దానికి సంకేతం ఏమిటి అంటే ఎంత ప్రసన్నంగా
ఆయుధము అనేటువంటిది ఉగ్రానికి, అగ్రెషన్కి, యాంగ్రీ, కోపానికి సంకేతం అండి. ఎప్పుడైతే మనం ప్రసన్నంగా ఉంటామో ఆయుధం అంటే ఆ కోపము కానీ ద్వేషము కానీ నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా, అంటే కొంతమంది దేవతలకు ఉంటారు కదా, అంటే వాళ్ళ సంహారం లోక కళ్యాణం కోసం ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా అమ్మవారి యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఎంత ఉంటే అంత లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహంతో కనకవర్షం కురుస్తుంది అని చెప్పడానికి ఒక ఫిలాసాఫికల్ ఇమేజ్ అండి అది. సో అలాగ మనం అమ్మవారిని అర్థం చేసుకోవాలి. మన కోపము అనేటువంటిది పడ్డామంటే మన బుద్ధి అనేటువంటిది నశిస్తుంది. సో ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధన చేసేవాళ్ళు చిరాకు పడ్డం కానీ, పూజ విషయంలో ఎక్కడైనా సరే లోటుపాటు జరిగినా సర్దుకుని ముందుకు వెళ్ళి భక్తి స్వరూపైన అమ్మవారిని ఆశ్రయించాలి తప్ప ఎక్కడా కూడా మీరు అలా నెగిటివ్ ఫీలింగ్స్ అనేటువంటి సెంటిమెంట్స్గా పెట్టుకోవద్దు. ఆ విషయాన్ని బాగా గమనించండి. సో చూసారు కదా, మరి మనం ఎవరైనా కూడా ఇంట్లో ఉండే మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రాసెస్లో చాలా మందికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే ఇదెందుకు పెడతారు అన్న సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఒక మంచి క్లారిటీ అయితే మనకి ఉమాగారు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పూజ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మీరు కూడా ఎవరైనా కూడా చేస్తున్నట్లయితే ఈ వీడియో చూస్తూ మీరు కూడా కంటిన్యూ చేయండి. అండ్ అలాగే ఉమాగారు, ఇంకా పూజని ప్రారంభిద్దామా? తప్పకుండా అమ్మ. సో ముందుగా దీపాన్ని ఆరాధన చేద్దాము. దీపాన్ని వెలిగించండి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నశృణ్వన్నోతిభిः సేదసాధనం. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ఉమాగారు, దీపం పెట్టేటప్పుడు కూడా చాలా మందికి కూడా ఒక ఒత్తి వేయాలా, లేదంటే 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలి అని చెప్తూ ఉంటారు. అంటే దీనికి సంబంధించి ఎలా ఉంటుందండి? ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రంలోనే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంటుందండి. సా ఆజ్యం అంటే మంచి ఆజ్యము, అంటే ఆవు నేతితో, త్రివర్తి అంటే 3 ఒత్తులు కలిపి చేసినటువంటిదే దీపం అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వేసుకునేటప్పుడు 3 ఒత్తుల్ని కలిపి మీరు దీపంగా పెట్టుకోండి. అలా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. 3 ఒత్తుల కింద కలిపి ఇక్కడ ఒకటి పెట్టారు కదా, అలా 5 కూడా పెట్టుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో 3 ఒత్తులు కలిపి వెలిగించడం అనేటువంటిది చాలా ముఖ్యం. అండ్ అలాగే నూనె గురించి కూడా ఆవు నెయ్యి వేయాలా? లేదా ఆవు నెయ్యి శ్రేష్టమైనదండి. నల్ల నువ్వుల నూనె, తర్వాత ఆముదము, ఇలాగా వాటి యొక్క గుణాలు బట్టి వర్ణింపబడ్డాయి. ఆవు నెయ్యిని ప్రిఫర్ చేయండి. లక్ష్మీప్రదం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆవు నెయ్యే. ఆచమనం చేయండి. ముందుగా నీళ్లు మీ మీద చల్లుకోండి. ఉద్ధరణితో తీసుకోండి, నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్షాత్ పుండరీకాక్షాత్ పుండరీకాక్షాయ నమః. శుద్ధి చేసుకున్నట్ట అండి? శుద్ధి చేసుకున్నట్టమ్మ. సో ఒక్కసారి 3 సార్లుగా విడివిడిగా ఆచమనం చేయండి. నీళ్ళు లోపలికి తీసుకోండి. ఓం ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చేకడుకోండి. దాంట్లో గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరగే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. భూదేవికి నమస్కారం చేసుకోండమ్మా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః త్రయోత్స్మం స్మృణాం పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. येषां विन्देवरस्यामहृदयस्थो जनार्दनः आपदामुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते 5 సార్లుగా వినాయకుడి మీద వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః,
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధతే వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నా మీద వేయండి. అయం ముహూర్తోస్తు శుభముహూర్తో అస్తు. సో ఇప్పుడు మనం చేసేటువంటిది భూతోచ్చాటనము అంటామండి. అంటే మనం ఎప్పుడైనా ఏ కార్యము చేసినా, శుభకార్యం కానీ దైవ కార్యం కానీ ఎలాంటివి చేస్తున్నా ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీతో పాటుగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం సంస్కృతంలో మన శాస్త్రంలో భూత ప్రేత పిశాచ అని వర్ణిస్తూ ఉంటాం. అంటే అది ఏ రకమైనటువంటి స్వరూపమైనా మన పూజలో ఆటంకం కలిగించకుండా నిర్విఘ్నంగా పూజ సాగడానికి గణపతికి మనం అర్చన చేస్తున్నప్పుడు కూడా నిర్విఘ్నాలు రాకుండా నేను బ్రహ్మకర్మ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాను. సో నా నుంచి ఉన్నటువంటి ఎవరైనా చుట్టుపక్కల ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా ఉంటే అవంతా పోవుగాక అనేటువంటి ఉద్దేశంతో మనం భూతోచ్చాటన అనేటువంటి చేస్తాము. సో దానికి మనం చేయాల్సింది ఏమిటి అంటే ఈ రకంగా ఎడమ నాసికతో ఎడమ వైపు ముక్కు దగ్గర నుంచి వాసన పీల్చి ఆ పసుపు ఆవు నెయ్యి ఈ యొక్క ధాన్యముతో కలిపినటువంటి మిశ్రమాన్ని వాసన పీల్చడం ద్వారా మనకి ఎప్పుడైతే మనం ఎడమ నాసికని యాక్టివేట్ చేస్తున్నట్టు అవుతుందండి. సో పీల్చి ఉత్తిష్టంతో వెనక్కి ఎడం వైపు నుంచి వెనక్కి వేసుకోవాలి. భార్యాభర్తలు కూర్చుంటే భర్త వైపు నుంచి వెనక్కి వేసుకోవాలమ్మ. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామము అనేటువంటిది మనం చేస్తాము. సో మీరు ఏం చేస్తారు అంటే కుడివైపు యొక్క నాసికను మూసి ఎడమవైపుని ఒక 8 సెకండ్ల పాటు పైకి ఊపిరి తీసుకుని తర్వాత హోల్డ్ చేసి తర్వాత వదిలేసేయండి. నేను చెప్పినప్పుడు ప్రాణాయామం చేయండి. మమ అనుకుని నమస్కారం చేసుకోండి అమ్మ. ఉపాత్త ధృతక్షయ ద్వారా అంటే ఇక్కడ నేను ఆవిడ చెప్పాల్సినటువంటి సంకల్పము ఆవిడికి రాకో లేకపోతే దేని చేతైనా నేను చెబుతూ ఉన్నాను కాబట్టి ఆవిడ మమ అని నేను అనిపిస్తూ ఉన్నాను. ఉపాత్త ధృతక్షయ ద్వారా పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభరేర్ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే స్వగ్రహే వరలక్ష్మీ దేవతాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమా నేనా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే భృగువాసరే పౌర్ణమ్యాం శుభతిథౌ శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. అండ్ ప్రతి ఒక్క కార్యక్రమం మనం చేసుకునేటప్పుడు సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మరి ఆ సంకల్పం చేసుకునేటప్పుడు దానికి కూడా ఒక సీక్వెన్స్ ఉంటుందంటారా? ఎలా చేసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. ఈ సంకల్పము అనేటువంటి మాట ఎప్పుడైనా సరే మనం భగవంతుణ్ణి ఆశ్రయించామనుకోండి మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మనము భగవంతుడు ఏ దేవతను ఆరాధన చేస్తున్నాం, ఏ శక్తిని మనం పిలుస్తున్నాం. లక్ష్మి అనేటువంటి శక్తి యూనివర్స్లో ఉండే విశ్వ చైతన్య శక్తుల నుంచి లక్ష్మి యొక్క శక్తిని మంత్రపూర్వకంగా మన ఆహ్వానం పలికి మనకుండేటువంటి సంకల్ప శక్తి ద్వారా అనుకున్నటువంటి కోరికలు సిద్ధింపచేసేటువంటి శక్తిని స్వశక్తిగా మనం పొందడానికి ఈ యొక్క సంకల్పం అనేటువంటి చేసుకుంటాం. సో ఈ సంకల్పంలో భాగంగా మనం చేసేది ఏమిటి అంటే అసలు మనం ఎవరము, సో మనం ఎక్కడున్నాం, కలియుగంలో ఉన్నాం, మొదటి పాదంలో ఉన్నాం, శ్వేత వరాహకల్పంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, శ్రీశైలానికి వాయువ్య ప్రదేశమైనటువంటి హైదరాబాద్ అనే నగరంలో ఉన్నాం. హైదరాబాద్ అనేది మనం వ్యవహారికంగా పెట్టుకున్న పేరైనా మనం ఎప్పుడైనా సరే ఈ ప్రకృతి ధర్మంగా మనం చేసుకునే శాస్త్ర ప్రకారము శ్రీశైలానికి ఏ దిక్కులో ఉంటాము. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మన శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో హైదరాబాద్ ఉంది కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే కృష్ణకి గోదావరికి మధ్యలో ఉన్నాం. అంటే మనం పుట్టినరోజులు జరుపుకునేటువంటి విధానం చూసినా, సంకల్పం చెప్పుకునే విధానం చూసినా ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా మనం పెట్టుకునేటువంటి దాని మీద ఉంటుందండి. ఈ డేట్లో ఉన్నాం, 30వ తారీఖు మధ్యాహ్నం 3 అలా ఎక్కడా ఉండదు. సో ఇక్కడ ఏమిటి అంటే ప్రకృతి ధర్మాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ప్రకృతి ఎప్పుడూ కూడా తల్లితో స్వరూపం అండి. తల్లి యొక్క స్వరూపం భగవద్గీత ప్రకారం ప్రకృతి. కృష్ణకి గోదావరికి మధ్యలో ఉన్నాం, శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో ఎక్కడైనా చూడండి అంతా ప్రకృతే ఉంటుంది. ప్రకృతి ధర్మం మీదే మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ సంకల్పం ఇక్కడ ఉన్నాము, నేను ఫలానా అయినటువంటి వ్యక్తి. ఇక్కడ ఏమిటంటే శ్రీమాన్ దగ్గర మనం ఆపాను కదండి. గోత్రము అంటే ఏంటి? మన వంశము అసలు ఎవరు, మన తరతరాలుగా పూర్వీకులు ఎవరు, ఏ ఋషి యొక్క పరంపరగా మన వంశం వస్తుంది, మన పూర్వీకుల తల్లిదండ్రులు ఎవరు, తర్వాత మన తాత ముత్తాతలు ఎవరు,
ఈ వంశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనమే కాకుండా మన యొక్క తరతరాలు కూడా వాళ్ళు తరించాలి అనేటువంటి ఉద్దేశంతో గోత్రము అనేటువంటి చెప్తామండి. సో ఇక్కడ శ్రీమాన్, సో మీ గోత్రం అండి? ముద్దునూరు గోత్రం. ముదునూరి గోత్రం. ముదునూరి గోత్రోద్భవస్య మీ పేరు? శిరీష. శిరీషానామధేయస్యాః సహ కుటుంబానాం. సో ఇక్కడ మనమే కాకుండా సభ్రాతృకానాం, సబాంధవానాం, సపరివారానాం, సో అందరూ కూడా నా చుట్టుపక్కల నన్ను ఆశ్రయించున్నటువంటి జనాలు కూడా, లేదా మా ఇంట్లో వాళ్ళు కూడా, నా సిబ్లింగ్స్తో సహా, నా మిత్రులతో సహా ప్రతి ఒక్కరూ కూడా తరించాలి, వాళ్ళకి పూజా ఫలితం అందాలి అనేటువంటి సదుద్దేశంతో. అంటే ఇక్కడ ప్రతి దాన్ని మనం గమనిస్తే ఒక పాజిటివ్ థింగే కనబడుతుందండి. ఈ పుష్పాలు గమనిస్తే చైతన్యానికి గుర్తు, ఈ రంగులన్నీ కూడా ఈ ఆకులు ప్రకృతి ధర్మానికి గుర్తు. తర్వాత మనం అగరబత్తి వెలిగిస్తూ ఉంటాం, అది పాజిటివ్ స్మెల్ అండ్ ఆర్డర్. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనం సైన్స్ పరంగా చూస్తే ఒక విగ్రహానికి ఒక రాగి పాత్రకి దాంట్లో నీళ్లు పోసి వరుణుడు అనేటువంటి ఆయన్ని ఆవాహన చేసి, ఇక్కడ అమ్మవారిని ఆవాహన చేసి ఒక విగ్రహంలో మనం అమ్మవారి యొక్క శక్తిని చూసేటువంటి తత్వం మీద మనం వెళ్తున్నామంటే పక్క మనిషిలో మనం దేవుణ్ణి చూడలేమా? కనీసం మనిషినైనా చూడలేమా? సో అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమిటి అంటే మనము మన యొక్క గోత్రము, మన పేరు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మనం దేనికి చేస్తున్నాము? సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ఇవన్నీ కూడా నాకు వృద్ధి చెందాలి. తరువాత సకల ధన కనక వస్తువాహన కటాక్ష సిద్ధి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం, ధనము కనకము వస్తువులు వాహనాలు ఇవన్నీ నాకు కావాలి. మనోవాంఛాబల సిద్ధ్యర్థం, నాకు ఏదైతే మనసులో వాంఛ అనేటువంటిదంటే నా యొక్క సంకల్పము, నా కోరిక ఏదైతే ఉందో అది సిద్ధించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆ సంకల్ప శక్తిని బలం చేస్తూ, అంటే ఇక్కడ లక్ష్మి మనం పూజ చేస్తున్నాం వరాలు ఇచ్చేస్తున్న విషయం కాదండి. మీరు ప్రయత్నం చేసే ఉద్యోగంలో ఇంకా మీ సంకల్ప శక్తి బలపడడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు చేసే వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప గాల్లో దీపం పెట్టి అంటే మీరు ఏ ప్రయత్నమో చేయకుండా ఎన్ని చేసినా అది వ్యర్థం అవుతుంది. సాక్షాత్ లక్ష్మి యొక్క ఉపదేశం బాగా గమనించండి. సో ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ చెప్పుకున్న తర్వాత సంకల్పంలో మనం ఏదైతే చెప్పుకుంటామో మనోవాంఛాబల సిత్యర్థం, తర్వాత రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి సిత్యర్థం, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలాంటి పనులోనైనా దిగ్విజయాన్ని నీ అనుగ్రహం ద్వారా నేను చూడాలమ్మా అనేటువంటి భావనతో మనం చెప్పుకున్న తర్వాత సిత్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత ఇప్పుడు మనం చేసేటువంటి దేవత పేరు వరలక్ష్మి. వరలక్ష్మీ దేవత సంపూర్ణ కటాక్ష సిత్యర్థం యథాశక్తి. ఎందుకు? మనము ఏది చేసినా ఎక్కడో ఒకడ కొద్దిగా లోపం వస్తుందండి. అందుకే యథాశక్తి, నా శక్తి అనుసరించి యథాశక్తి కల్పోక్త ప్రకారేణ, ఏదైతే కల్పం మనకు చెప్పిందో వివరించిందో ఆ ప్రకారంగా కల్పోక్త ప్రకారేణ ఈ వరలక్ష్మీ వ్రత అహం కరిష్యే, నేను చేస్తూ ఉన్నాను అని అర్థం అండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దానికి ప్రతీకగా చేతిలోకి అక్షతలో నీళ్లు పోసుకుని ఒక పళ్ళెంలో విడిచిపెడితే నేను అమ్మవారికి ఒక మాట ఇచ్చినట్టు అనమాట. నేను ఇలా చేస్తున్నానమ్మా, నాకు అవన్నీ అనుగ్రహించు అని చెప్తున్నట్టు. ఆదౌ నిర్విఘ్నేన సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. సో ఇక్కడ ఏమిటి అంటే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం అంటే మనం ఏ దేవతని ఆరాధన చేసినా గణపతిని విఘ్నాలు రాకుండా ఆరాధన చేయడం మనకి ఒక ప్రతీతిగా వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం ఈ వరలక్ష్మి వ్రతం చేయకన్నా ముందు ప్రధానంగా ఫస్ట్ మనం గణపతి పూజ నేను ఆచరిస్తున్నాను అనేటువంటి చెప్పడమే. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. సో ఇక్కడ టైం అనేటువంటిది మనం కేటాయించడం కోసము గణపతి పూజ అనేటువంటి నిత్యము ఏ మహిళ అయినా ఏ స్త్రీ అయినా ఇంట్లో చేసుకునేటువంటి విధానం తెలుసు కాబట్టి సో ముఖ్యంగా ఈ గణపతి పూజ మేము చేసేసిన తర్వాత ఈ వ్రతకల్పం అనేటువంటిది మీకు అంతా వివరించడం అనేది జరుగుతుందమ్మా. ఒకసారి అది గమనించండి. సో ఇక్కడ ఈ గణపతి పూజ అనేటువంటిది మీరు ఇంట్లో ఆచరించుకున్న తర్వాత ఈ వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారిని ఏ విధంగా మీరు ఆవాహన చేసుకోవాలి అనేటువంటి విషయానంతా ఇక్కడి నుంచి మనం చూద్దామమ్మా. వరుసగా ఒకసారి గమనించండి. పుష్పము అక్షతలు తీసుకోండి సిరిగారు. ఇక్కడ నేను చెప్పేటువంటి మంత్రం మీకు రాకపోయినా పర్వాలేదు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ వరలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ కూడా మీరు ధ్యాన శ్లోకాన్నిగా మీరు భావించవచ్చు, పర్వాలేదు. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాం కుశోపాశమభేతి ముద్రాం కరేర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ పుష్పాక్షతలు నేను చెప్పేంత వరకు వేసిన తర్వాత మళ్ళీ పుష్పాక్షతలు తీసుకోండి. అలాగే. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. సో ఇక్కడ నేను చెప్పేటువంటి మంత్రాలు మీకు రాకపోయినా ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పైనా పర్వాలేదు, మీరు ధ్యాన శ్లోకంగా భావించి మీరు వేసుకోవచ్చమ్మా, పర్వాలేదు. సో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోదధి సముద్భూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. వేసి నమస్కారం చేసుకోండి. మరలా పుష్పాక్షతలు వేయండి. ఇది ఆవాహనం అండి, అమ్మవారిని మనం కూర్చోబెట్టడం అనమాట. అంటే రప్పించి అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయడం అండి శక్తిని. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహయామి. నమస్కారం చేసుకుని ఇలా చెయ్యి వేయండి. ఓం అంటే ఇది ప్రాణప్రతిష్ఠ అంటారండి. అంటే అమ్మవారి యొక్క శక్తిని మనం ఆవాహన చేయడం అనమాట. సో ఇక్కడ ఆవాహయామి దానికి ఎక్స్టెన్షన్ అండి ఇది, ఓకేనా. సో ఓం అసునీతే పునరస్మా సోచక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగం యోగపక్షేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వైః ప్రాణః ప్రాణానే విధాస్తానముపహ్వయతే. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. పుష్పాలు పెట్టేసేయండి. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీకురుష్వామర పూజితే. రత్నసింహాసనం సమర్పయామి. అంటే వేసేసేయండి. అంటే అమ్మవారికి మనం సింహాసనం వేసి అమ్మవారిని అందులో కూర్చోబెడుతున్నట్టుగా భావిస్తూ ఈ పుష్పాక్షతలు మీరు సమర్పించాలి. అయితే ఇది కలశ అంటామండి. ఇది ఆల్రెడీ కలశ ఆరాధన మనం ఇందాక చేసాం గణపతి పూజలో భాగంగా. ఇందాక గణపతి పూజలో కలశ ఆరాధన పంచగంగా అనేటువంటిది ఆవాహన అనేయటం జరిగింది. ఆ కలశలో నీళ్ళే అమ్మవారికి మనం ఉపయోగించాలి తప్ప మనం ఆచమనంగా స్వీకరించేటువంటి నీళ్లు వాడకూడదు. అది బాగా గమనించండి. సో దీంతో 3 సార్లుగా నీళ్ళు చల్లండి. అంటే ఒకటి పాదాలకి మన అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టు, రెండోసారి చేతులు కడుగుతున్నట్టు, ఇంకొకసారి ముఖం కడుగుతున్నట్టుగా మనం భావిస్తూ అమ్మవారికి చేయాలి. ఓం శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం సువాసితంజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. వేసేసారా? ఓకే. తర్వాత మరలా ఇంకొకసారి నేను చెప్పాక చల్లండి. సువర్ణకలశానీతం చందనా గురు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే ముఖే ఆచమనీయం సమర్పయామి. అలా మరొకసారి. ఇప్పుడు ఏమిటి అంటే స్నానం అండి. అమ్మవారికి స్నానము అనేటువంటిది యథాశక్తిగా మనం చేసుకోవచ్చు. మనం నీళ్లతో చేస్తే దాన్ని శుద్ధోదక స్నానం అంటాం, లేదా పాలు పెరుగు ఇవన్నీ వాడితే పంచామృత స్నానము అంటాం. సో మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి దాంతో క్షీరము పాలు అనేటువంటి మనకు ఉన్నాయి కాబట్టి క్షీర స్నానం తర్వాత శుద్ధోదకము మనం చేద్దామండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వమవృష్ణయం భవావాజస్య సంగతే. తర్వాత వాటర్ చల్లండి. ఎక్కువగా కాదు, కొద్దిగా అమ్మవారి మీద అలాగా. మీరు ఆ భావన చాలా ముఖ్యమైనది. ఓం ఆపో హిష్టామయో భవస్థానవోర్జేత ధాతన మహేరణా గజక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః
ఉషతేరేవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్వథా ఆపో జనయధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఏమిటి అంటే అమ్మవారికి వస్త్రం అండి. వస్త్రము అనేటువంటిది ఉదాహరణకి ఇక్కడ వస్త్రము అనేటువంటిది ఇక్కడ లభ్యంగా లేదు, ఉన్నా లేకపోయినా మనం అక్షతలు పుష్పం అనేటువంటిది వేయవచ్చు. సో పుష్పాక్షతలు తీసుకుని అమ్మవారికి వస్త్రంగా మనసులో భావిస్తూ వేయండి. ఓం సురార్చితాంఘ్రయుగళే దుకూల వసవ ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే వస్త్రయుగ్మం సమర్పయామి. తరువాత ఆభరణం అండి. ఆభరణం అంటే ఏంటి అమ్మవారికి అంటే గాజులు. సో గాజులు మనం అలంకారంగా వేసాం కాబట్టి వాటి మీద చెయ్యి వేసి నమస్కారం చేసుకోండి. కేయూరుకంకణైర్దివ్యైర్హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే ఆభరణం సమర్పయామి. తర్వాత ఉపవేతం. ఇక్కడ ఉపవేతము అంటే యజ్ఞోపవేతం అండి. జనరల్గా ఉపవేతము అనేటువంటిది పురుషులకు ఉంటుంది కలియుగంలో, కానీ మనం ముందు యొక్క యుగాలకు వెళ్ళినట్లయితే అక్కడ స్త్రీలు కూడా ఈ యొక్క ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. ప్రధానంగా అమ్మవారికి కూడా దాన్ని మనం చేస్తాం, ఆక్రతువుగా చేస్తాం. సో ఉపవేతం అనేటువంటి ఇక్కడ లభ్యంగా లేదు కాబట్టి పుష్పం అక్షతలు దాని బదులు వేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఉపవీతం సమర్పయామి. ఓం గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం శ్రీగంధం సమర్పయామి. అక్షతలు. ఓం అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతా సురపూజితే అక్షతాన్ సమర్పయామి. తర్వాత పుష్పాలండి. ఇక్కడ మనం అమ్మవారికి ఏదైతే వినియోగించాలి అని కోరుకుంటూ ఉన్నామో పత్రి, పుష్పము, ఎవ్రీథింగ్. తామర పూలు వాడచ్చు, నీలపు కలువ పూలు, కదంబ పూలు, గులాబీ పూలు, మారేడు దళాలు, ఎవ్రీథింగ్ ఏదేమి ఉన్నా సరే వాటితో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ చేయాలి. నేను చదువుతూ ఉంటానమ్మా, ఒక్కొక్కటి మీరు వేస్తూ ఉండండి. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. చపలాయే నమః జానునీ పూజయామి. పీతాంబరాయే నమః ఊరు పూజయామి. కమలవాసన్యే నమః కటిం పూజయామి. పద్మాలయాయే నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనో పూజయామి. కంబుకంఠే నమః కంఠం పూజయామి. సుముఖాయే నమః ముఖం పూజయామి. సునేత్రాయే నమః నేత్రే పూజయామి. రమాయే నమః కర్ణౌ పూజయామి. కమలాయే నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మే నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరము అనేటువంటిది ఇప్పుడు నేను చదువుతానండి. చాలామంది స్త్రీలకి నోటికి కూడా వచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా ఫాలో అవుతూ లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు ఏం చేస్తారంటే అమ్మ, లక్ష్మీ అష్టోత్తరం చదివేలోపు అందంగా అమ్మవారిని అలంకారం చేయండి. ఇంకా ఏమున్నా ఏ దండలు కానీ ఏమున్నా వాటితో శుభ్రంగా అలంకారం చేసి ఫోటోకి కానీ అమ్మవారికి కానీ ఆ యంత్రానికి కానీ, యంత్రం వరకు వద్దులేండి, ఇక్కడ వరకు అలంకారం చేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయే నమః. సర్వభూతహితప్రదాయే నమః. శ్రద్ధాయే నమః. విభూత్యై నమః. సురభ్యే నమః. పరమాత్మికాయే నమః. వాచే నమః. పద్మాలయాయే నమః. పద్మాయే నమః. శుచయే నమః. స్వాహాయై నమః. స్వధాయే నమః. సుధాయే నమః. ధన్యాయే నమః. హిరణ్మయే నమః. లక్ష్మ్యై నమః. నిత్యపుష్టాయే నమః. విభావర్త్యే నమః. ఆదిత్యే నమః. అదిత్యే నమః. దిత్యే నమః. దీప్తాయే నమః. వసుధాయే నమః. వసుధారణ్యే నమః. కమలాయ నమః. కాంతాయ నమః. కామాక్షే నమః. క్రోధసంభవాయ నమః. అనుగ్రహాస్పదాయ నమః. బుద్ధయే నమః. అనఘాయ నమః. హరివల్లభాయ నమః. అశోకాయ నమః. అమృతాయ నమః. దీప్తాయ నమః. లోకశోక వినాశిన్యే నమః. ధర్మనిలయాయ నమః. కరుణాయ నమః. లోకమాత్రే నమః. పద్మప్రియాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షే నమః. పద్మసుందరయే నమః. పద్మోద్భవాయ నమః. పద్మముఖ్యే నమః. పద్మనాభప్రియాయ నమః. రమాయ నమః. పద్మమాలాధరాయ నమః. దేవ్యే నమః. పద్మిన్యే నమః. పద్మగంధిన్యే నమః. పుణ్యగంధాయ నమః. సుప్రసన్నాయ నమః. ప్రసాదాభిముఖ్యే నమః. ప్రభాయే నమః. చంద్రవదనాయ నమః. చంద్రాయే నమః. చంద్ర సహోదర్యే నమః. చతుర్భుజాయ నమః. చంద్రరూపాయ నమః. ఇందిరాయ నమః. ఇందుశీతలాయ నమః. ఆహ్లాదజనన్యే నమః. పుష్టే నమః. శివాయ నమః. శివగత్యే నమః. సత్యే నమః. విమలాయ నమః. విశ్వజనన్యే నమః. పుష్టయే నమః. దారిద్ర్యనాశిన్యే నమః. ప్రీతిపుష్కరిణ్యే నమః. శాంతాయ నమః. శుక్లమాలయాంబరాయ నమః. శ్రీయే నమః. భాస్కరే నమః. బిల్వనిలయాయ నమః. వరోరోహాయ నమః. యశస్వినే నమః. వసుంధరాయ నమః.
ఉదారాంగాయే నమః హరిణ్యే నమః హేమమాలిన్యే నమః ధనధాన్యగత్యే నమః సిద్ధయే నమః శ్రయణ సౌమ్యాయ నమః శుభప్రదాయ నమః నృపవేష్మకతానందాయ నమః వరలక్ష్మ్యా వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాయే దేవ్యే నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణువత్తే నమః ప్రసన్నాక్ష్యే నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసిన్యే నమః దేవ్యే నమః సర్వోభద్ర నివారణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వర్యై నమః. చాలా మంది కూడా శ్రీ సూక్తము అంటే ఏంటి, ఇది ఎప్పుడెప్పుడు మనం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయడానికి గల కారణాలు ఏంటి ఉమాగారు? తప్పకుండా అండి. శ్రీ అనేటువంటి పదంలోనే మనకి ఇందాక చెప్పుకున్నాం, శ్రీ అంటే సిరి సంపదలు ఇచ్చేటువంటిది అని. శ్రీ సూక్తము అంటే సిరి సంపదలు ఇచ్చేటువంటి అధిపతి ఎవరు అంటే లక్ష్మీమాత. సో ఇక్కడ శ్రీ సూక్తము అనేటువంటిది వేదంలో చెప్పబడి ఉందండి. సో ఎప్పుడైతే అంటే పురుష సూక్తము అనేటువంటిది విష్ణుమూర్తికి సంబంధించి, నమక చమకం అనేటువంటి శివుడికి సంబంధించినవి, దుర్గా సూక్తం దుర్గాదేవికి సంబంధించింది. అలాగనే శ్రీ సూక్తము అనేటువంటిది అమ్మవారికి సంబంధించింది అనమాట. సో ఎప్పుడైతే మనం శ్రీ సూక్తం ఇంట్లో చదువుతూ ఉంటామో ఆ శ్రీ సూక్త పారాయణ చేసేటువంటి వ్యక్తి యొక్క ముఖంలో ఉండే తేజస్సు చాలా వేరేగా ఉంటుంది. నిత్యము అనుష్ఠానంగా చేసేటువంటి వారి యొక్క ముఖంలో తేజస్సు చాలా బాగుంటుంది. అలాగా శ్రీ సూక్తాన్ని విన్నా చదివినా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సిరి సంపదలు వస్తాయి, డిజైర్స్ అన్నీ తీరుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, డబ్బు నిలబడుతుంది, ఎవ్రీథింగ్, రుణ బాధలన్నీ పోతాయి అన్నమాట. సో ఎక్కువగా సాయంత్రం వేళ చదవడానికి ప్రిఫర్ చేయండి. ఒకవేళ కనుక శ్రీ సూక్తం రాని వాళ్ళు పొరపాట్లు చదవకుండా ఎక్కడైనా సరే ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి కనకధారా స్తోత్రాన్ని కూడా ప్రత్యామ్నాయంగా మనం చదువుకోవచ్చు. సో ఏదైనా పర్వాలేదు, మీరు ఇక్కడ విన్నా బయట చదివినా ఇక్కడ ఏం చేసినా సరే ప్రాపర్గా చేసుకోవడం చాలా మంచిది. సో మీరు అలాగే పుష్పాలు అలంకారం చేస్తుండండి. అలాగే అమ్మగారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రేర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాం ముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతుం ఆయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిబాసాన్మలాన్ జ్యేష్ఠా అలక్ష్మీనాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్ గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషునీం ఈశ్వరీగం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్య మయేశ్రయశ్రయతాం యశః కర్ధమేన ప్రజా భూతా మయి సంభవ కర్ధమా శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంత స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసజ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకర్ణీం యష్టిం పింగాళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోతం గావో దాస్యోస్వాన్ వెందేయం పురుషానహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యై నానాగంధైః సంయుతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఇక్కడ మీరు ఏవైతే నైవేద్యాలుగా ప్రిపేర్ చేసుకుంటారో అమ్మవారికి ప్రత్యేకంగా మీరు ఏవైతే చేసుకుంటారో అవన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక్కడ నార్మల్గా శక్త్యానుసారంగా పెడుతున్నారు కాబట్టి అవి మాత్రమే. ఇంకా మీరు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన వంటకాలు ఏదైనా అమ్మవారికి పెట్టవచ్చు. సత్యం వర్తేన పరశుంచామి అమృతమస్తు అమృతోపస్రణమసే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అవసరార్థం యథాభాగ కదలీఫల సహిత అరటిపళ్ళు మీద నీళ్ళు చల్లారా? నీళ్ళు చల్లండి. కదలీఫల సహిత, రాజఫల సహిత, గుడఖండ సహిత, ఖర్జూర ఫల సహిత మధుర పదార్థాన్ని నివేదయామి. అమ్మవారికి 5 సార్లుగా చూపించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం నీళ్ళు చల్లండి. ఇక్కడ మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 అరటిపళ్ళు, తమలపాకులు, 2 ఒక్కలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి. తాంబూలము. పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీద్ధలైరితం ముక్త్యా చూర్ణేన సమాయుక్త తాంబూలం ప్రతిగృహ్యతాం. అమ్మవారికి నమస్కారం చేసుకుని తాంబూలం సమర్పించి అక్కడ పక్కన పెట్టేసేయండి. తాంబూలం సమర్పయామి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై శ్రీ మాతా మహారాజ్ఞీ కీ జయ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఒక్కసారి లేచి 3 సార్లు మీ చుట్టూ మీరే కుడి చేతి మీదుగా ప్రదక్షిణ చేసి అక్షతలు పట్టుకుని తిరిగి అక్కడ అక్షతలు వేసేసేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రచామరాది సర్వోపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం కమలాయ నమః పరమగంధిం పూజయామి. రమాయ నమః ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్య నమః తృతీయగ్రంథిం పూజయామి. సర్వజనన్యే నమః చతుర్థగ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ పంచమగ్రంథిం పూజయామి. క్షీరాభితనయ నమః షష్ఠగ్రంథిం పూజయామి. విరూపాక్ష నమః సప్తమగ్రంథిం పూజయామి. చంద్రసోదర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమగ్రంథిం పూజయామి. సో ఇక్కడ మనం ఏదైతే అమ్మవారి యొక్క సన్నిధిలో ఆ తోరము, ఆ గ్రంథులు, తోర గ్రంథి అనేటువంటి చెప్పబడి ఉందో వాటికి ఆరాధన చేసి అమ్మవారి యొక్క శక్తిని అందులో ఇమిడి ఉంచి దాన్ని మనం రక్షగా కావచ్చు, అమ్మవారి యొక్క అనుగ్రహంగా కావచ్చు, మన కుడి చేతికి మనం కట్టుకుంటామండి. సో ఇది తప్పకుండా చేయాలి. అది ఆ రోజు తర్వాత సూర్యోదయం తర్వాత ఉద్వాసన చెప్పేంత వరకు కూడా ఆ తోరములు అనేటువంటివి ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండాలి, పూజ చేసుకున్నటువంటి వాళ్ళు. సో అలాగా ఇప్పుడు ఆ తోరం అది కట్టుకోండి అమ్మ చేతికి, కుడి చేతికి. సో ఇదే విధంగా అయిన తర్వాత ఎవరైతే మీ ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులు కానీ సువాసినులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళు లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి వాయనము అనేటువంటిది ఇవ్వడం ఒక ఆచారంగా, ఒక శాస్త్రంలో భాగంగా చెప్పబడి ఉంది. కాబట్టి వాళ్ళకి మీకు యథాశక్తిగా మీరు ఇవ్వాల్సిన వాయనాలన్నీ కూడా ఇవ్వండి. తర్వాత ఇక్కడ వ్రత కథ అనేటువంటిది ప్రారంభం అవుతుందండి. అక్షతలు తీసుకుని వాటిని శ్రద్ధగా వినండి. వ్రత కథ అనేటువంటిది మీరు ప్రతినిత్యము మీరు చేసుకునేటువంటి పుస్తకంలో వాటిలో ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇక్కడ ఈ సమయానుకూలం బట్టి నేను గబగబా చదువుతాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి తప్పకుండా దాన్ని అనుసరించండి.
సో వ్రత కథ ప్రారంభం అవుతుంది. నమస్కారం చేసుకోండి అమ్మ. గోవింద గోవింద. కావున పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నచ్చినట్టు సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబునుందురు. ఈ కథను వినువారను చదువువారులు కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. గోవింద గోవింద. అక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకున్నాం. సో ఇలాగమ్మా మనము వ్రత విధానము అనేటువంటిది యథాశక్తిగా మనం చేసుకోవచ్చు. అష్టోత్తరం చదివేటప్పుడే మీరు ఇంకా కమలాత్మిక అష్టోత్తరం కావచ్చు, వరలక్ష్మి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన, పసుపుతో అమ్మవారికి అర్చన, పుష్పార్చనలా విశేషంగా మీరు చేసుకునేటువంటి శక్తి బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. ఇలాగ ఇది లేదు అది లేదు అనేటువంటి ఏది వంకలు పెట్టకుండా, బంగారమే కొనాలి, బంగారం ఉంటే అమృతము అనేటువంటిది ఏది కూడా శంఖ లేకుండా అమ్మవారికి మట్టి పాత్రతో వినియోగించిన అమ్మవారికి ఇష్టమే. మనం భక్తిగా శ్రద్ధగా భర్త పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, అతని పట్ల ఉండేటువంటి అతని యొక్క శక్తిని గమనిస్తూ ఆచరిస్తూ అతని అడుగుజాడల్లో ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహం పొందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అన్నట్టుగానే చాలామంది మహిళలు పూజ చేసుకునే సమయానికి కాసు కొనుక్కోవడమో లేదు అంటే రూపాయి బిళ్ళలు సిల్వరీ పెట్టడము చేస్తూ ఉంటారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటారు అమ్మగారు? ప్రత్యేకత అంటే ఎప్పుడైనా సరే అండి, అమ్మవారి యొక్క మీరు చిత్రపటాన్ని గమనించండి. అక్కడ బంగారము అనేటువంటిది, కమలము అనేటువంటిది, అమ్మవారి శరీరం మీద ఉండేటువంటి బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని సూచన చేస్తూ ఉంటాయి. ఐశ్వర్యం మనం ఇందాక శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, సువర్ణము రజతము అంటే బంగారము వెండి, కాంసోస్మితాం ఎత్తడి రాగి. సో ఇలాగేంటి అంటే అమ్మవారి ఈ లోహము అనేటువంటిది ప్రీతి, ఈ బంగారం అన్న అమ్మవారికి ప్రీతి. ఆ బంగారాన్ని కూడా మనం లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ ఉంటాం కాబట్టి మనం పూజలో బంగారాన్ని కానీ వెండిని కానీ పెట్టుకుని ఆరాధన చేయడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. అది నిజానికి కూడా చాలా మంచిదండి. సో ఎప్పుడైతే అలా చేసుకుంటారో అమ్మవారికి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. అలాగని చెప్పి ఇంట్లో ఉన్నా లేకపోయినా కష్టపడి ఇంట్లో వాళ్ళని చెప్పి గొడవపడి మరీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అమ్మవారు ఎలా ఉన్నా ప్రీతి ఉంటుంది. భక్తి ప్రధానం. మీరు అంత బంగారం పెట్టినా భక్తి లేకపోతే శూన్యం, వ్యర్థం, ఏమీ ఉండదు. భక్తి ప్రధానంతో ఖచ్చితంగా ఏ శంఖ లేకుండా ప్రశాంతంగా వరము అడిగేటువంటి విధానంతో వరలక్ష్మీ దేవతని ఆవాహన చేయండి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కటాక్షాలు మీకు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మగారు. అండ్ చాలా మందికి కూడా ఈ వీడియో చూసిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావాల్సిన సామాగ్రి ఏంటి, ఎవరెవరు చేసుకోవచ్చు, ఏ సమయానికి చేసుకోవచ్చు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలామంది మహిళలకి ఇంట్లో ఉండి వాళ్ళకున్న సామాగ్రితో ఎలా చేసుకోవాలి అన్నది చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, మరి అలాగే దాంతోపాటు ఇంకా దీనికి సంబంధించి మంగళగౌరి వ్రతం కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మేమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చేయబోతున్నాం. మరి ఆ వీడియో కూడా మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.